అందుకే చాలా మంది నన్ను అడుగుతుంటారు మోటో వ్లాగింగ్ చెయ్యొద్దు, ఇంకేమైనా సంథింగ్ చెయ్యొచ్చు కదా అని. సో మీరైతే ఇలా అనుకోవచ్చు, బ్రో ఇంటర్నేషనల్ టూర్ అన్నావేంటి, కనీసం నువ్వు వైజాగ్ దాటి బయట టూర్లో. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు బీ ద బెస్ట్ మోటో వ్లాగర్ ఇన్ ఇండియా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, నేను మీ మనీ. ఐ డూ మోటో వ్లాగింగ్ కంటెంట్, అలాగే ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో చేయడం అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెళ్ళి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇంకెందుకు లేట్ చేస్తారు? సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నానంటే, అసలు నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఎన్ని పనులు చేసి నేను ఈ మోటో వ్లాగ్ స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను, ఇందులో నా ఇన్స్పిరేషన్ ఎవరు, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే చూడండి. సో నా గురించి మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ ఇంట్లో కాకుండా కొంచెం బయటికి వెళ్ళి అలాగా రైడ్ చేస్తే అయితే మాట్లాడుకుందాం. అసలు సో యాక్చువల్లీ గైస్, నేను అసలు మోటో వ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ లవ్ ట్రావెలింగ్ అనమాట. సో అలాగైనా ట్రావెల్ చేయాలనేది నాకు ఇష్టం కాబట్టి నేను ఎలాగో మోటో వ్లాగింగ్లో దిగుదాం అనేసి అనుకున్నాను. ఒక థాట్ వచ్చింది, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. సో అదే టైంలో వినోద్ గారు కూడా ట్రబుల్ చేశారు, మనం కూడా మోటో వ్లాగింగ్ చేద్దామా అని చెప్పేసి అనేసి అన్నాడు. సో నాకన్నా ముందు వాడు స్టార్ట్ చేశాడు. అప్పుడు నా దగ్గర ఇంకా బైక్ కూడా లేదనమాట, అప్పుడు నేను స్టార్ట్ చేయలేదు. సో తర్వాత నేను కూడా మెల్లిగా అలా మోటో వ్లాగింగ్లో దిగాను అనమాట. సో నాకు కొన్ని గోల్స్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట మోటో వ్లాగింగ్ వచ్చిన తర్వాత. అవేంటి బ్రో అంటే, సో నాకు ఆల్ ఇండియా టూర్ అనేది ఒక గోల్. ఆల్ ఇండియా టూర్ ప్లస్ ఇంటర్నేషనల్ టూర్కి ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు పెద్దగా పెట్టుకోవడమే కరెక్ట్ కదా. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని ఏం లాభం చెప్పండి. మనం ఒక తెలుగు గాయగా ఇండియాలోనే ఒక పెద్ద కంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. ఆ తర్వాత దేవుడి దయ. సో మోటో వ్లాగింగ్లో బెస్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో దానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా కావాలి. సో ఇప్పటిదాకా నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు మీరు. లాస్ట్ 2 years బ్యాక్ నుంచి నేను మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు నా ఫస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. అది వినోద్ గారు MS200 మీద చేశాను అనమాట. సో మీరైతే ఇలా అనుకోవచ్చు, బ్రో ఇంటర్నేషనల్ టూర్ అన్నావేంటి, కనీసం నువ్వు వైజాగ్ దాటి బయట టూర్లో వేయలేదు అని కూడా మీరు అనొచ్చు. బట్ నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఎక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి రోజు ఎక్కడే ఉంటాం అని అయితే అనుకోకూడదు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట నేను మోటో వ్లాగింగ్ చేయడానికి. సో గైస్, సెకండ్ మెయిన్ రీజన్ వచ్చేసి నాకు బైక్స్ అంటే చాలా పిచ్చి అనమాట. సో బైక్స్ అండ్ కార్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలాగా పీస్ఫుల్గా బండి మీద కూర్చొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటే వచ్చే మజా వేరు చేస్తాం. సో చాలా అంటే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట నాకు. బండి నడిపిన తర్వాత నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను అనమాట. మీకు బైక్స్ అంటే ఎందుకు బ్రో అంత పిచ్చి అంటే అదొక రకమైన పిచ్చి, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అనమాట. సో నాకు బైక్స్ అన్నా కార్స్ అన్నా ఎలాంటి పిచ్చి అనమాట. సో అందుకే చాలామంది నన్ను అడుగుతుంటారు మోటో వ్లాగింగ్ చెయ్యొద్దు, ఇంకేమైనా సంథింగ్ చెయ్యొచ్చు కదా అని. బట్ నాకు ఏని మీద ఇంట్రెస్ట్ రాదు. మోటో వ్లాగింగ్ చేస్తే మాత్రం ఇంట్రెస్ట్ అప్పుడు ఎక్కలేదు అనుకొని వచ్చేది అనమాట. అదర్ ఇంకా చాలామంది నార్మల్గా డైలీ వ్లాగ్ చేయొచ్చు కదా, ఫుడ్ వ్లాగ్ చేయొచ్చు కదా, అది ఇది అంటుంటారు. ఇది అయితే నాకు అస్సలు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా ట్రై చేయను. సో మోటో వ్లాగింగ్లో నాకు కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చూసి ఇన్స్పైర్ అయిన కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎవరు అంటే, సో తెలుగులో వచ్చేసి మనకి భయ్యాసన్ యాదవ్ అలాగే ఇంటర్నేషనల్ దాకా రైడ్ చేశాడు. సో నా రైడ్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ భయ్యాసన్ యాదవ్. ఇప్పుడు మీరు అనొచ్చు చాలామంది బ్యాటింగ్ మ్యాచ్ ప్రమోట్ చేస్తారు కదా, అది ఇన్స్పైరింగ్ తీసుకోవడం ఏంటంటే, దాన్ని ఆ విషయం వదిలేస్తే మాత్రం అందరిలో కల్లా బెస్ట్ మోటో వ్లాగర్ తెలుగులో
సో నేను కూడా బీట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఇంకో ఇన్స్పిరేషన్ వచ్చేసి మనకి నా అన్వేషణ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అతని వీడియోస్ కూడా చాలా ఎక్కువ చూస్తాను. ఇద్దరు నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళ వీడియోసే చూస్తూ పెరిగాను, వాళ్ళ వీడియోసే చూస్తూ మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఇక ఫోర్త్ మెయిన్ రీజన్ వచ్చేసి మన వినోద్ గారు. అసలు నాకన్నా ముందు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేశాడు. ఎవడైనా ఎందుకు ఏదైనా వీడియో కంటెంట్ క్రియేట్ చేస్తాడు? డబ్బుల కోసం, అంతే కదా. డబ్బులు వస్తే మనం మన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక రీజన్తో మేము యూట్యూబ్లో దిగాం. సో దిస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అనమాట నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి. సో ఎందుకనమాట నేనైతే మోటో వ్లాగింగ్ చేసేది. సో నాకు మోటో వ్లాగింగ్ అంటే ఇష్టం, ప్యాషన్తో నేను చేస్తున్నాను. సో మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ అండ్ లైక్స్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ దాకా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్. సో సీ యూ ఇన్ టుమారో వ్లాగ్స్ గైస్. బాయ్ బాయ్.